గంటల పాటు పాడగలడు, కానీ ఇప్పుడు కొన్ని సెకండ్లలోనే పాడి ఆ గంటల మాధుర్యాన్ని మనకు అందింపజేస్తారు. ఏమి ఇట్టి శృంగారమైనటువంటి అరణ్యములోన చెల్లెలతో అలరాడుచున్నది యువతి ఇంతి. ఎన్నడూ చూడని లావాణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెరుపులు నేర్చిన మెరుపు తీగ, అవన్నీ తలానికే అవతరించిన అప్సరస ఎవరు? ఆ దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సరసయా? మదన మనోహర సుందర నార్యా? మయూరాల నర్తకివా? కోకిలకే గలమిచ్చిన కలకంటివా సుందరి? యవనమాత వ్యర్థముగా, యవనమాత వ్యర్థముగా ఎందుకు గడిపెవు మోహనాంగి? మహా జవ్వని వై ఒంటరిగా ఉండనేలా ఆ పువ్విలి కాడు బాణము పూనియు నిన్ను గదివేయుచుండెనా? పూల తోటలోన దవ్వున చేరుమి తరుణీ మనిరో. రావే నా రతనాల మొలుక, నా రామ చిలుక. ఈనాడు నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం, ఒక మారుమూల పల్లె ప్రాంతాలలో ఉండే హరిజనులని ఆశించి జీవితాన్ని కడుతుర్లభంగా గడుపుకునేవాడిని. మరి ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మంత్రివర్గ